హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే ఉగాది రోజు వీడియో. ఆ రోజు అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో కొద్దిగా లేట్ అయిపోయింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆహ్, ఈ ఇయర్ అనేది అందరికీ బాగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసేసాను. వంట వంట స్టార్ట్ చేశాను. లేదో మా మా చిన్నోడు లేసాడు. ఇంకా వాడినెత్తుకొని ఆహ్, ఇలా కొద్దిగా కష్టమైపోతుంది. తర్వాత ఆహ్, ఈ ఈ స్పెషల్స్ చిత్రాన్నం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి మామిడికాయ చిత్రాన్నం ఈరోజు స్పెషల్. తర్వాత ఏదైనా స్వీట్ మామూలుగా అంటే ఓలిగనే చేస్తాము. కాకపోతే మామూలుగా కంటే ఆహ్, ఫెస్టివల్ టైమ్‌లో అయితే చాలా హడావిడి ఉంటది. ఆ వంటలు, తర్వాత పూజ, ఆ తర్వాత టెంపుల్స్ ఇలా చాలా ఉంటాయి. నాకైతే అస్సలు కాదు. అదీ గాక నాకు కొద్దిగా రోజైతే కొంచెం లెగ్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది ఈవినింగ్ నుంచి. తర్వాత అయితే ఈ పూజ అంతా అయిపోగొట్టేసుకున్నాము. ఇంకా నైవేద్యాలకని చెప్పి ఇలా వస్తున్నాం. ఇదైతే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అయితే నేను నేను చాలా తక్కువనే చేసుకుంటాను. ఎందుకంటే నాకి అంత ఇష్టం ఉండదు. తర్వాత బజ్జీలు, తర్వాత అన్నం, ఇదేమో మామిడికాయ చిత్రాన్నం. ఇదైతే నాకు చాలా ఇష్టం ఉగాది రోజు. ఖచ్చితంగా చేస్తాము. తర్వాత చక్కెర పొంగలి చాలా బాగొచ్చింది. మామూలుగా అయితే ఆహ్, ఓలిగనే చేసేదాన్ని గానీ కుదరదు నాకి. ఆహ్, జస్వికని పట్టుకొని అస్సలు గాదు. ఆ తర్వాత పప్పు, అన్నం, రసం, చిత్రాన్నం. ఆహ్, చిట్టి చిట్టి అను. దీపు అను. దీపు పూస్తా అను. పూస్తా పూస్తా. రాజా అను. రాజా రాజా. అమ్మమ్మ అను. అమ్మమ్మ. ఇది అమ్మమ్మ. అమ్మమ్మ అను. అమ్మమ్మ. అమ్మమ్మ. అమ్మ. మామ. మామ అను. మామ. మామ ఏమన్నాడు ఏమన్నాడు మామ? మామ ఏమన్నాడు చెప్పు. చిట్టి అను. చిట్టి అను. అను. చిట్టి చిట్టి అను. చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నారు కదా! ఇదైతే ఈవినింగ్ రెడీ అయిపోయాము. టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పి. ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ అలా ఏదైనా చేద్దాం అనుకుంటే అస్సలకి కాదు. 6కి వెళ్ళాలనుకుంటే 6:30, 7 అయ్యింది వెళ్ళేపాటికి. కాస్త అదంతా లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. తొందరగా వెళ్తే తొందరగా రావచ్చు అని అనుకున్నాము. కానీ నాకైతే ఈవినింగ్ అయ్యేపాటికి కొద్దిగా కాలనేది పట్టేసింది మోకాళ్ళ దగ్గర. ఇంక అస్సలు కాలేదు నాకి. బయలుదేరాము. ఇక్కడ నల్లలమ్మ గుడికైతే వెళ్ళాం ఫస్ట్. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఉగాది రోజైతే ఖచ్చితంగా వెళ్తాం నల్లలమ్మ గుడికి. ఆ తర్వాత అయితే పక్కనే ఉంది అమ్మవారశాల. అమ్మవారశాలకి దాని పక్కన శివుడికి టెంపుల్ ఉంది. అది కూడా వెళ్తాము. ఇక్కడైతే చాలా ఫుల్ రష్ ఉన్నారు అసలు. గుడిలోన మేము పోయేపాటికి మేము ఎప్పుడైతే రావాలనుకున్నామో అప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో 6కి వెళ్తే అయిపోయేది తొందరగా. కానీ 6:30 నుంచి కాస్త 7కి అయిపోయింది. సో లేట్ అయిపోయింది. అమ్మవారశాలలో మరి అంత లేరు జనాలేమి. ఓకే. తొందరగానే అయిపోయింది దర్శనము అమ్మవారశాలలో. తర్వాత శివుడి గుడిలో కూడా చూసేసుకొని ఎలాగో వచ్చాము. శివుడి గుడిలో కూడా చూసేసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. ఇది మా ఉగాది. ఓకే అందరికి బాయ్.